సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. డబుల్ ఇంజిన్ సర్కారు ఫలితాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కసరత్తుని ముమ్మరం చేస్తుంది. ఇప్పుడు మరొక కొత్త పథకం అని చెప్పలేము. గతంలో అమల్లో ఉన్నటువంటి పథకాన్ని కేంద్రం స్పాన్సర్ చేస్తున్నటువంటి స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైవ్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే కీలకమైనటువంటి పథకం. ముఖ్యంగా అనాథ పిల్లలకి వరంలా ఉపయోగపడేటువంటి పథకం. వాత్సల్య పేరుతో గతంలో 2023-24లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ముఖ్యంగా అనాథ పిల్లలకి అలానే తల్లిదండ్రులు వివిధ రకాల సమస్యలతో ఉన్నారు. అంటే 17 రకాల కేటగిరీలని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ 17 రకాల కేటగిరీల ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని ఆదుకోవడమే ఈ పథకం లక్ష్యం. దీని ప్రకారం చూస్తే నెలకి 4,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్, అంటే ఆ పిల్లల అకౌంట్లు లేదా ఆ పిల్లల గార్డియన్స్కి సంబంధించినటువంటి అకౌంట్లో వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది స్టేట్ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ కేటగిరీలోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 60% వ్యయాన్ని ఇందులో భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో 40% మ్యాచింగ్ గ్రాంట్ కింద భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోలేదు. కనీస నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి పదును పెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాని భర్తీ చేసేటువంటి ప్రయత్నం జనవరి-ఫిబ్రవరి మాసాల్లోనే ప్రారంభించింది. రాబోయేటువంటి నెల రోజుల్లో ప్రతి నెల ఈ పిల్లల అకౌంట్లో 4,000 రూపాయలు వేసేటువంటి ప్రక్రియకి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మౌలిక సంప్రదింపులు జరిగినట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సినటువంటి 40% నిధుల్ని రెడీ చేసినట్టుగా సమాచారం ఉంది. అసలు ఈ వాత్సల్య పథకం ఏంటి, ఏ విధంగా పొందొచ్చో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఫ్యామిలీ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కిందికి వచ్చేటువంటి భాగం. మిషన్ వాత్సల్య పేరుతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రారంభించింది. సో ఇందులో చూస్తే కనుక 60% కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. సో ఇక్కడ ప్రధానమైనటువంటి కేటగిరీలు ఒక 17 కేటగిరీలని కేంద్ర ప్రభుత్వం డిఫైన్ చేసింది. ముఖ్యంగా అనాథలు అనేది ఫస్ట్ కేటగిరీ. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అనాథలుగా వివిధ రకాల మాధ్యమాల్లో, అంటే శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, అలానే గార్డియన్స్ నియంత్రణలో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. దీంతోపాటు తల్లిదండ్రులు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అంటే దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, అలానే యాసిడ్ అటాక్ బాధితులుగా ఉన్నవాళ్ళు, ఇటువంటి కేటగిరీస్ అన్నిటినీ కూడా నోటిఫై చేసింది. అలానే జువైనల్ చట్టం కింద శిక్ష అనలేము కానీ పరివర్తన పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలు, అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కేటగిరీలో చేసింది. మొత్తం 17 కేటగిరీలని కేంద్ర ప్రభుత్వం డిఫైన్ చేసింది. దీనికి సంబంధించి 60-40% వాటా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమ్ని స్పాన్సర్ చేయబోతున్నాయి. ఇది 4,000 రూపాయలు సపోర్ట్ కింద ఇస్తారు. నెలకి 4,000 రూపాయలు. సంవత్సరం వచ్చేసరికి మొత్తంగా 48,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఈ 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 1,600 రూపాయలు స్పాన్సర్ చేయాలి. మిగిలినటువంటి 2,400 రూపాయలని కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇస్తుందన్నమాట. సో అంటే ఈ నిధులు ఇచ్చిన తర్వాత ఆయా లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా బదిలీ చేస్తారు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పెద్దగా ఆసక్తి చూపించకపోవడం వల్ల ఈ పథకం పూర్తిగా మరుగున పడిపోయింది. ఇప్పుడు మిషన్ వాత్సల్యాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలని వెబ్సైట్లో పెట్టింది. ఈ వెబ్సైట్లో పెట్టినటువంటి వివరాల ప్రకారం చూస్తే కూడా ఇక్కడ చిల్డ్రన్ హోమ్స్, శిశు గృహాలు, అలానే చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్, వీటన్నిటి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వాటిలో సంరక్షణలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ పేర్ల మీద అకౌంట్లు క్రియేట్ చేయడం, అలానే గార్డియన్స్ ఉంటే కనుక వాళ్ళ తరపున అకౌంట్స్ క్రియేట్ చేసి దానికి ఇస్తారంటే మొత్తం సంవత్సరానికి 48,000 రూపాయలు. అంటే ఇది కొంచెం పెద్ద అమౌంట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. అలానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో అసలు ఏముంది అది కూడా మనం చూద్దాం. ఇది క్రైటీరియా ఫర్ స్పాన్సర్షిప్ అనేటువంటి పేరుతో మొత్తం గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసింది. చిల్డ్రన్ ఆర్ ఆర్ఫన్ అండ్ ఆర్ లివింగ్ విత్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే బాబాయిల దగ్గర కానీ పిన్ని దగ్గర కానీ ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి వాళ్ళ సంరక్షణలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. పిఎం కేర్ కింద దీన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని చిల్డ్రన్ వెల్ఫేర్ స్కీమ్ కింద దీన్ని అమలు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అలానే 17 కేటగిరీలు ఇందులో డిఫైన్ చేసింది. పిల్లల తల్లిదండ్రులు, విడాకులు తీసుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నా కానీ, లేదా వివిధ కారణాల వలన విడిపోయిన వాళ్ళు కావచ్చు, రకరకాల అంశాలని ఇందులో క్రైటీరియాగా పేర్కొన్నారు. మరొక బేసిక్ అంశం ఏంటంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇక్కడ డిఫైన్ చేశారు. సంవత్సరానికి 96,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 96,000 రూపాయలు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 72,000 రూపాయలు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా
దీనికి అర్హులవుతారు. మిషన్ వాత్సల్య కింద అప్లై చేయాల్సినటువంటి డీటెయిల్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ఎన్రోల్మెంట్ ఫార్మేట్ని రెడీ చేసుకొని మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాసెస్ ప్రకారం అయితే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు దొరుకుతాయి. సో ఇది ఫిల్ చేసి సబ్మిట్ చేసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 5వ తేదీని దీనికి డిజైన్ చేశారు. 5వ తేదీన దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఇదంతా కూడా అక్కడ అధికారులు పూర్తి భర్తీ చేసేటువంటిది. దీంతోపాటు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ను కూడా ఫిల్ చేస్తే కనుక ఈ మిషన్ వాత్సల్య అనేది అమలులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. లబ్ధిదారుల జాబితాని ఫైనల్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే. ప్రతి నెల 5వ తేదీన ఈ నిధులు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా అనౌన్స్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంటే కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా అనాథ పిల్లలకి ఇది ఒక చేయూత కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు మరోసారి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా ఈ పథకాన్ని అమలు చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు. కేవలం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగలిగితే కనుక కేంద్రం మిగిలిన 60% నిధులను భర్తీ చేయడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ని ఇమీడియట్గా లైమ్లైట్లోకి తీసుకోవాలని చెప్పని కూటమి ప్రభుత్వం భావిస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్నటువంటి అనేక పథకాలకు సంబంధించినటువంటి డేటా గత ప్రభుత్వం చాలా వాటిని రాష్ట్రంలో అమలు చేయడానికి ఆసక్తి చూపించలేదు, లేదా నిధుల మళ్లింపు చర్యలకి పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని సెటరైట్ చేసి కేంద్రం స్పాన్సర్ చేసేటువంటి పథకాలన్నింటినీ కూడా యథాతథంగా రాష్ట్రంలో అమలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే మిషన్ వాత్సల్య అతి త్వరలోనే అమల్లోకి నోచుకోబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.